श्री साई आदिशक्ति ये नमः। అమ్మ కూర్చోండి. నారాయణ బల్లేసుకోవాలంటే కూర్చుంటున్నాము. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. కూర్చోండమ్మా. సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, శుద్ధాయ నమః, మధుసూదనాయ నమః, మాధవగ్రజాయ నమః, నారసింహాయ నమః, దుర్గాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, రగే నమః, కృష్ణాయ నమః, శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమో నమః. చేతిలో నీరు వేసుకుని వాటిపై తెల్లజల శుద్ధోదకం ఆపో ఇష్టామయోస్థాన భోజ్యేత ఆపో జనయత జనాపో జనయత జన హిరణ్యవర్ణాచుతియ పవకాః యాసు స్నానం కుర్యాత్. ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతా శైనా దేవాదివ పుష్పాది ప్రాతకాల సుప్రభాత వేళాయాం మేలో దేవతావధారిత్య నవగ్రహ దేవతాభిరస్తు. ఇది ఆ పువ్వులన్నీ తీసి ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో శరాదిందురాకాల దేవసూర్యవసూర్యాయ దేవసూర్యాయ పునమాదిత్యోమై తేజో దదాతి. అలా పెట్టేసి అలా అవన్నీ తీసేసి లేదా పంచలో తీసేస్తాం. కొంచెం సైడ్ ఒకసారి
ఆదిత్యాద్రమాణాం గ్రహాణాం అత్యంతానుకూల్యతః ఫలసిద్ధ్యర్థం దేవతా ఉద్దిశ్య ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాదితానుగ్రహత కృపాకరుణాక్షయోగ్యత ఫలసిద్ధ్యర్థం. ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహత ప్రసాదిత అనుగ్రహత సిద్ధ్యర్థం ఆదిత్యాద్రమాణాం గ్రహాణాం అత్యంతానుకూల్యతః ఫలసిద్ధిరస్తు. ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహత కృపా కరుణాక్షయోగ్యత ఆదిత్యాది నవగ్రహ దేవత బింబ ప్రతిష్టాపన పూర్వకత్వేన సైనాది భాషాది పూర్వక పుష్పాది ప్రాతకాలే పంచమ దివసే ప్రాతకాలాయాం యదాదినం ప్రదాజ్యై. వర్చోభ్యవేశ్వస్వయం ద్వేందానాసనం పుషేమ మమ దేవావిహవేశంతు సర్వ ఇంద్రాభం తోమరుతో విష్ణురగ్నిః మయి దేవా దృఢమయజంధాం మయ్యా శ్రీరస్తు మయి దేవహూతిః మయాని హవ్యాకోద్యామనా సోమ్యస్తు మానిగాం విశ్వే దేవాసో అధివోచతామే ఈశ్వరుర్వీరురః కృణోద విశ్వే దేవాసయవేరయధ్వం మహాస్మహే పర్యామాతనో వీర్మారథ మాతుషే సోమరాజన్ అగ్నిర్మణ్యం ప్రతినుదన్ పురస్తాదబ్దో గోపాః పరిపాహినస్త్వం చంజయంతు నుగత పునస్తే మైషాంచిత్తం ప్రబుధా వినేదతో ధాతుడాం భవనస్య యస్వతర్దేవకం సపితారమభిమాదితాహం ఇమం యజ్ఞమశ్వినోరవా బృహస్పతిర్దేవాపాంతు యజమానన్యథా పురువ్యజానో మహిషస్యర్మయగుం సదస్మినవే పురోహత పురుక్షు సమ ప్రజాయే హర్యస్వమురణేంద్రమానో రీరిషో మాపరాదా ఏన సపత్న అపతే భవంతింద్రాగ్నిభ్యామవబాధావహేతాన్ వసవో రుద్ర ఆదిత్య ఉపరిబ్రహ్మోగ్రం చేత్తారమధిరాజమక్రం అర్వాన్ చమింద్రమముతో హవామహే యోగో చిద్ధనజిదస్వదిద్యాతి ఇమం నో యజ్ఞం విహవే జుస్వాస్య కుర్మో హరివో ఓం దేవీం వాచమజనయంత దేవాసాం విశ్వరూపావతపో వదంతి ధేనుర్వాగస్మానుపదురయితో అయం ముహూర్తాతు ముహూర్తో అస్తు అది చేతిలో నీళ్ళు వేసుకుని వాటి మీద చల్లండి. దేవసూర్యాయాం భవతు ఓం ఏన దేవా పవిత్రేణ సహస్రధారేణ ప్రాజాపత్యం పవిత్రం తేన బ్రహ్మవిదో వయం ఇంద్రస్సునీతి సహ మా పునాతు నమో రాజా పునాతమః ఓం శాంతి 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 శాంతి. దండం పెట్టుకో. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణాయ జగద్ధితాయ గోవిందాయ నమో నమః. ఆదిత్యాయ సోమాయ గురు శుక్రనభ్యస్తరావే కేతవే నమో నమః. ఆదిత్యాయ నమగ్రహ ఆగమార్తంతు దేవానాం పాదాల మీద ఆదిత్య అనుగ్రహ దేవత ప్రసాద అనుగ్రహత ప్రసాద అనుగ్రహత ప్రసాద అనుగ్రహత సిద్ధ్యర్థమజమాత్య ప్రసాద అనుగ్రహ సిద్ధియర్థం యజమానత్య ఇష్టకామ్యార్థఫల సిద్ధ్యర్థం ఆదిత్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థి యజమాత్యాయాం తునాతు మహాగణాధిపతయ నమో నమః. ఉద్దరంతో నీళ్ళు చొక్క వేసుకో, చేతిలో వేసుకో. అది పట్టుకోలేకపోతే ఈ వేలు పెట్టి ఇలా కళ్ళు ఇలా తుడుచుతాడు. దాంతో
దాని వసవారు అలా పెట్టడమే అంతే. వసవారు వినోమానాయాతు అలాగే చంద్రుడిది. వసవారు వినోమానాయాత్రం నేత్రద్వయా ఉన్మీల నేత్రం ఉన్మీలం నేత్రోద్వయం వసోద్రాదు వసవారు వినోమానాయాతు తదేవ సూర్యాయాం భూతంగారకస్య నేత్ర ఉన్మీలనం దేవతా ప్రధాత ప్రధాతే భూయాదిత్యో వై దేవత నేత్ర ఉన్మీలనం బుధగ్రహాయతే గ్రహరాజాధిపతయే నమో నమః ఇత్యాహ బృహరాజాధిపతయే నమో నమః ఇత్యాహ బృహస్పతి నేత్ర ఉన్మీలనం వసవ విలోమానాయ శ్రీ శుక్రగ్రహాయతే నమో నమః నేత్ర ఉన్మీలనం సానో దేవి సుహవా శర్మ యత్రుయత్వామిదాచలేవస్వాసర్వాంచంతు మహాత్మద్రాశ్రవతిపురతు ధ్రువామృధీధ్రువం జగతు ఇమే సమర్పయామి. తస్మై దేవాధిపృణ్ణయించ బ్రహ్మణస్పదే. ఒకటి తీసుకెళ్ళడం స్నానం చేయించడం అలాగే ఉంచాలి. అలాగే ఉంచాలి. పువ్వులన్నీ తీసేసి అక్కడ తీసుకెళ్ళడం అమ్మ ఇలా పళ్ళుతో ఉన్నట్టు చేయడం నీళ్ళు పోసేయడం. శుద్ధిం భవగాంధిం భవతు బరువుగా ఉంటాయి చూసుకో. ఈ కలశాలు పట్టుకు అక్కడికి వచ్చేయండి మీరు. గుడ్డతో తుడిచియాలి విగ్రహాన్ని. తెచ్చేసి స్నానం అయిపోయిన వెంటనే గంధం కుంకుమ బొట్టు పెట్టాము. కళ్ళు మూసే తీసుకురావాలి గుడ్డు.
చూస్తున్నటువంటి వాళ్ళు సూర్యుడు శుక్రుడు. అలాగే అగో పశ్చిమ భాగం చూస్తున్నటువంటి వాళ్ళు చంద్రుడు అంటే చంద్రుడు అండ్ శనీశ్వరుడు వాళ్ళ భాగం. అంటే శని చంద్రులు ఇద్దరు కూడా స్నేహితులు. తెలిసిందా? సూర్యుడు శుక్రుడు స్నేహితులు. అలాగే ఒక పశ్చిమాన్ని చూస్తున్నారు, ఒక దక్షిణం చూస్తున్నారు కదా, ఉత్తరాన్ని. ఈ బృహస్పతి బుధుడు, బృహస్పతి ఇద్దరు స్నేహితులు. అంటే బృహస్పతి డబ్బిస్తాడు, బుధుడు ఖర్చు పెట్టినవాడు. తెలిసిందా? అలాగే అది అక్కడ కుజుడు దక్షిణాన్ని చూస్తున్నాడు. అలాగే ఈ రాహు కేతువులు కూడా దక్షిణాన్ని చూస్తున్నాడు. అందుకే ఆ కుజుడు ఈ రాహు కేతు సమాగంలో పడిపోతే కాలసర్పదోషం ఏర్పడుతుంది. కాలసర్పదోషం పడుతుంది. ఓకే రైట్. धर्मपति में ध्यानाम श्रीमान श्री सौभाग्यवती लक्ष्मी वेंकटरमणी नाम देवती सौभाग्यवती श्रीमान हेतमान्या कुमार युष्याभिवृद्ध्यर्थम कौंडिन्य गोत्रोर्होत्या सत्य वेंकट सत्यनाग वेंकट स्वामी धर्मनामधेय श्रीमान सत्यमान्यानाम भारद्वाज गोत्रोर्त्या सत्यनारायण वेंकट सत्यनारायण नामधेय सौभाग्यवती नाग वेंकटलक्ष्मी नाग वेंकटलक्ष्मी नाम सौभाग्यवती कुमार भारद्वाज गोत्रोर्त्या
सत्य आदित्य श्रीराम नामधेयः यजमानस्यानुजमान्यानन्दमानन्दस्य नमस्कार भगवान् सर्वदेवतातीतस्वरूपः सच्च साई परब्रह्म देवता दिव्य अनुग्रहता कृपा खरुराक्षित्यर्थं परमशिवगोत्रवत्या आदित्याद्रवानाङ्गहानुत्यन्तानुकूलिता फलसिद्ध्यर्थं बिम्बप्रतिष्ठापनाङ्गत पञ्चमदिवसे प्रातःकालायाम् आदित्याद् नवग्रह देवता अवनाख्यं कर्मणः कर्ष्यमनः तदङ्गत्वेन ददातु शुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थाभ्युदयार्थमहागणेशः शुद्धिपुण्यावाचनं करिष्ये నీళ్ళు వేసుకుని చేతిలో గిన్నెలు విడిచిపెట్టేసి ఆదో నిర్వికనక భారతం గణాధిపతి దేవత పూజ కరిష్యే గణపతి పూజ మహాగణాధిపతి గణపతి దేవత బుధాధిపతి మహాగణాధిపతయే నమో నమః అసో నీతే పునరస్మా చక్షు అమృతమై ప్రాణ అమృతభావ ज्ञानं दद्यामि आवाहयामि आवाहनार्थे पुष्पाणि दद्यामि नवरत्नकस्मान् पुष्पाणि दद्यामि इदं बालयोः आज्यं दद्यामि हस्तयोः आर्घ्यं दद्यामि मुखे आचमनं दद्यामि स्मयामि आपोहिष्टामयवस्तामुद्यदातना हेरणाय कृष्णे योगसवत मोक्षस्य वैदेनः तीरमात्रः अस्माकं आपो जनयधाग्नः इदं शुद्धोदकस्नानं दद्यामि स्नानशुद्धान् दद्यामि वस्त्रम् अन्वस्त्रासंज्ञान्नशब्दस्गा भूयमानः विचन्द्रापतिमञ्जपश्चामि यज्ञोपेदं परमं पवित्रं प्रजापते यस्सादं पुष्पात् आयुष्यमग्र्यं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपेदं परमस्तुतेजः हे महागणाधिपते नमः यज्ञोपेतां कारयामि आयनेते परायणी दोर्वारोहं पुष्पणेः अर्धास्य पुण्डरीकानि समुद्रस्वामे महागणाधिपतिर्मः तदाक्षरान् द्रव्यामि आतपुष्पैः पूजयामि ॐ समगाय नमः ॐ जगन्दाय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ बालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ सर्वगन्धाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूजाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः महागणाधिपतये नमः नानाविध परिमलपत्रं दद्यामि गोमात्राभ्यामि गोमनस्पतिमन्त्रे नारायणन्दे आग्रहाय सर्वदेवानां धूपोऽयं त्रिपुरां महागणाधिपतिर्मात्राभ्यामि देवाय परमात्मे साक्षात् दीक्षामि दुबान्ति शुद्धात्मभ्यामि नैवेद्यस्फूर्पुष्पः नैवेद्यं सत्यन्वर्तेन फलिञ्जामि महागणाधिपतिर्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 म
వేదావేదం పురుషం మహంతం ఆదిశివనం నమస్కారే సర్వాణి కుమారి నామాని మంగళం ధ్యానం దృశ్యామి వేదాంత సిద్ధాంత కర్యామి రక్షామి శ్రీ గణేశ్వర గోవిందో గోవింద
ओम आयुर्देहि यशो देहि श्रेयं सौख्यं च देहि मे पुत्रान् पौत्रान् प्रपौत्रां देहि मे गणनायका नमस्कार जिसको ओम महागणाधिपति महाप्रार्थना नमस्कार रूपयामि आवाहनं न जानामि गणनायका केवस्व महादेव विनायका महागणाधिपति भूभान आत्म द्रव्य स्थल शरीर शुद्धियर्थम अगर పెట్టుకోవాలి స్వస్థ పుణ్యావాక్యం చేస్తే అది రెండు కలసో గట్టి పెట్టుకో దగ్గరగా పెట్టుకో అలా పెట్టుకో ఇది కూడా అది ఓం సర్వేషాం మహావిష్ణుస్వరూపాణాం బ్రాహ్మణానాం స్తోత్రమాన్యాసనాని సుఖాసనాని బ్రాహ్మణ జస్మిన్ వేసి దండం పెట్టలాగా సుఖాసనాని సర్వాసనాని సర్వే సేవేక్షితాం తదా ప్రాప్తబంధుః ప్రాప్తవామా ఓం పుణ్యాన్దేతమాయస్తు కలసల మీద శుభ సోమనస్తమస్తు అక్షలు వేస్తూ ఆయన జపాని దూర్వారోహం పుష్పాణి పుష్పాణి పాండు సౌమంగళ్యం చాస్తు స్వస్మే స్వస్తు తీసుకో అడిచి పెట్టుకో దక్షిణ సమాధాయ ఇలా పెట్టుకోవాలి सर्वे
मह्यम सह कुटुंबाय शुद्धि कर्मणि महाजनानु नमः कुर्बानाय आशीर्वचनम् अपेक्षमाणाय आयुष्मले स्वस्ति भवन्तः ब्रह्मन्तु मदर्गरे आयुष्मले स्वस्ति बलिपडको मह्यम सह कुटुंबाय वृद्धि कर्मणे महाजनानु नमः कुर्बानाय आशीर्वचनम् अपेक्षमाणाय आयुष्मले स्वस्ति भवन्तः ब्रह्मन्तु आयुष्मले स्वस्ति मह्यम सह कुटुंबाय शुद्धि वृद्धि आभ्युदय कर्मणे महाजनानु नमः कुर्बानाय आशीर्वचनम् अपेक्षमाणाय आयुष्मले स्वस्ति भवन्तः ब्रह्मन्तु आयुष्मले स्वस्ति भोगस्वस्ति भवन्तु स्वस्ति अद्याम संसर्यं मानवं सदेहो यानं यशरुपतोत्तरपदा शोषणकर्ताः सर्वावृद्धियन्ति तन्मे सर्वस्ता प्रयुक्तपुष्टा गायत्र्या सर्वतोद्वात्सम्पर्कया सर्वावृद्धियन्ति आज्ञास्मे नमो विद्या मेत्रन्दमदिनोस्तु अनुराधानिक्षापर्यन्तः संजीव सरस्वीराः देवानाम् उद्धारिणीशब्दान्तरिक्षमाणि रैनरकार्यवतद्विजयः येषु लोकेषु प्रतिष्ठितं भवन्तो वृन्दो आद्यता बुद्धि समुद्रेः చేతుల క్లాస్ పెట్టు అదే ఈ రెండు చెప్పులు పట్టుకో ఆ రెండు చెప్పులు కూడా పట్టుకో పైకెత్తు పైకెత్తు చేతులు మామూలుగా చేసి రెండు కళ్ళ కదుకో ముఖ సమం కలస ఒక సమగ్రతాంతరే రెండిట్లో నీళ్ళు కూడా ఏకదారిగా నేను ఆ చెప్పులు పెట్టేట్టు వేయాలి రెండు పక్కల నుంచి స్వస్తి స్వాస్థ్య పుణ్యాసమృద్ధస్తు వాసుసంపదస్తు నమస్తు గోబ్రాహ్మణస్తు శాంతిశ్చాస్తు గోబ్రాహ్మణే ప్యాసవం భవతు సర్వసంపదస్తు అట్లా సవాల పెట్టేసి పై పెట్టి అలా పెట్టింది ముఖదోందే సుజీవో హవ్యాపక శ్రీనాథం శ్రీమోహనమేభ్య ఆర్పయ సత్యపదయన్మాన్ శ్రీపవకాః ఆత్మీయసిద్ధతమ సుజప్రసుకవిః శ్రీజోచిదాబ్దాఉద్దేశకవిరాక్తదితేతం సత్యః ఏకదంత సమారామ శుద్ధం సుదేశన శుద్ధే రుగ్నే భక్తం శుద్ధ ఆచర్వాన్ భక్తో ఇంద్ర శుద్ధోరాజ్ఞం శుద్ధాభివృద్ధిః శుద్ధోరింద్రాయ శుద్ధోవతి సౌమ్యః ఇంద్రశిరోరయం శుద్ధో రత్నాని దశే శుద్ధో వ్రతాన్ని శుద్ధవాచే బ్రాహ్మణే భక్తమిదం ఆపలక్షించి ఏన దేవమంత్రేణ సహస్రారేణ పాపాంజవృందమా లక్ష్యం తీసుకోవాలి లక్ష్మి అందరూ
సమస్త పాపక్షేష్టి పుణ్యాదనం ఓం భూ మనం ప్రార్థన చేసుకో శుభః పూర్వ శుభః శివాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ ఆచార్య గోవింద విష్ణు రామ శ్రీ విష్ణు దామోదర కృష్ణ వాసుదేవ భగవంత విష్ణుతమ హరే నమ కృష్ణ నమ సరక్తవర బ్రహ్మణే నమో నమః దక్షిణ పట్టుకోండి దక్షిణ పట్టుకొని నమస్కారం చేసుకో మమ మమ క్షేమ క్షేమ ధైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య వృద్ధ్యర్థం శరీరేణ శరీరేణ వర్తమాన వర్తమాన వర్తిష్యమాన ఆగామి ఆగామి సమసూచిత సమసూచిత దోష దోష పరిహారార్థం పరిహారాది నవానాం గ్రహాణ అత్యంత అత్యంత అనుకూల్యత అనుకూల్యత ఫల సిద్ధ్యర్థం జాతకరీత్యా జాతక సాతు మమ జన్మ జన్మ రాశి జన్మ నక్షత్రాది సూక్ష్మ దశ ప్రాణ దశ అంత్య దశ ఆరంభ దశ దోష నివృత్త్యర్థం కాలసర్ప దోష పరిహారార్థం మహాసర్ప దోష పరిహారార్థం ఆదిత్యాది నవానాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థాన ఫల అవాప్త్యర్థం మమ ఆదిత్యాది నవగ్రహ దేవత ప్రసాదిత సిద్ధ్యర్థే పార్వతి పరమేశ్వర అనుగ్రహత సిద్ధ్యర్థం సత్యసాయి పరబ్రహ్మ దేవత దివ్య అనుగ్రహత సిద్ధ్యర్థం లలిత పరమేశ్వరి కృపా కరుణ కటాక్ష యోగ్యత ఫల సిద్ధ్యర్థం మమ ఆయుష్య అభివృద్ధ్యర్థం దీర్ఘాయుష్య శతాయుష్య మార్కండాయుష్య అభివృద్ధ్యర్థం భైరవ బంధన గరుడ బంధన సర్ప బంధన వృషభ బంధన వ్యాఘ్ర బంధన వ్యాఘ్ర బంధన వృశ్చిక బంధన మమ ఆయుష్యాభివృద్ధ్యర్థం నరఘోష పరిహారార్థం కంటక దోష పరిహారార్థం లక్ష్మీ ప్రసాదిక అనుగ్రహత సిద్ధ్యర్థం ఆంత్యాది నవజన పూర్వక ఆద్యాది నవగ్రహ దేవత అవనాఖ్యం హరిమనః ఆ భూమి చేయి వేసుకోలాగా ఓం భూమి ధరణి ఆయంగో కృష్ణమితిమాసం పితరంజం శుభ यमं वस्त्राणि केवसावसादे युवोचन्दो आवातरतुमन्ता विश्वप्रकाशे सुमङ्गलीति यादास्तं विपरेतना అన్నిటి మీద వెయ్యాలి అన్ని గ్రహాల మీద అలా పెట్టేసి అది పువ్వులు దగ్గర పెట్టుకో. ఆదిత్యాది నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహమైనటువంటి వాడు సూర్యుడు. సూర్య భగవానుడు 2 భుజములు కలిగి ఉంటాడు. కమలాసనంపై విరాజమానుడై ఉంటాడు. 2 హస్తముల యందు 2 కమలములు శోభిస్తూ ఉంటాయి.
శిరస్సుపై స్వర్ణమకుటము, మెడలో రత్నహారములు ఉంటాయి. ఇతని యొక్క కాంతి కమలము లోపల భాగమును పోలి ఉంటుంది. సప్తాశ్వరధారుడై ఉంటాడు. సూర్యునకు సవితాను మరొక నామం కలదు. ఋగ్వేదానుసారము ఆదిత్య మండలమున ఉన్న సూర్యదేవుడు అందరినీ పనిలో ప్రవేశపెడుతూ ఉంటాడు. అంతర్యామి రూపముతోనూ పరమాత్మ స్వరూపముతోనూ ఉంటాడు. మార్కండేయ పురాణానుసారము సూర్యుడు బ్రహ్మస్వరూపుడు, జగత్తును ఉత్పన్నం చేస్తూ ఉంటాడు. దాని ఎందే స్థితియుతుడై ఉంటాడు. సూర్యుడు సర్వభూత స్వరూపుడు, సనాతన పరమాత్మ. ఈ సూర్య భగవానుడే భాస్కరుడు. బ్రహ్మ విష్ణు రుద్ర రూపములతో జగత్తునంతటిని కూడా సృష్టించి పరిపాలిస్తూ ఉంటాడు, సంహరించుడు చేస్తూ ఉంటాడు. సూర్యుడు నవగ్రహములలో సర్వ ప్రముఖుడై ఉన్నటువంటి వాడు. బ్రహ్మాండమును భేదించి ఉత్పన్నమైనప్పుడు ఇతని ముఖము నుండి ఓంకారం ఉద్భవించింది. అను మహాశబ్దం వెలువడింది. ఈ ఓంకారమే పరబ్రహ్మ. ఇదే సూర్యదేవుని యొక్క శరీరము. బ్రహ్మ చతుర్ముఖము నుండి చతుర్వేదములు ఆవిర్భవించును. ఇవి గొప్ప తేజస్సు కలిగి ఉంటాయి. ఓంకార తేజము ఈ 4 వేదములను ఆవరించి ఉంటుంది. ఈ విధముగా ఓంకార తేజముతో కలిసిన ఈ 4 ఏకీభూతమై ఉంటాయి. ఇదియే వైదిక తేజోమయ ఓంకార స్వరూప సూర్యదేవుడు. ఈ సూర్య స్వరూప తేజమే సృష్టికి ఆదిలో ముందుగా ఉద్భవించింది. ఇందువలన ఇతనికి ఆదిత్యనామం కలిగింది. ఒకానొక సమయమున దైత్యులు, దానవులు, రాక్షసులు అందరూ కలిసి దేవతలతో యుద్ధం చేసి వారిని పరాజితులను చేసి పదవీ భ్రష్టులను గావించుతుండేవారు. దేవమాత అయినటువంటి అదితి ఈ విపత్తు తొలుగుటకై సూర్య భగవానుని ఆరాధించెను. సూర్యుడు ప్రసన్నుడై అదితి గర్భమున అవతరించి దేవశత్రులను ఓడించి సనాతన వేద మార్గం స్థాపించెను. ఇందువలనను ఇతనిని ఆదిత్యుడు అని అంటూ ఉండేవారు. ఈ సూర్యుడు ఎరుపు వర్ణము గలవాడు. ఇతని వాహనము రథము. ఇతని రథమందే ఒకే చక్రం ఉంటుంది. దీనినే సంవత్సరమందురు. ఈ రథమందు 12 మాసములు, 6 ఋతువులు, 4 మాసములు చొప్పున 3 నావిలు కలవు. వీని వెంట ఋషి, గంధర్వ, అప్సర, నాగ, యక్ష, రాక్షస దేవతలు సూర్యనారాయణ ఉపాసించుచూ వెలుచూ ఉంటారు. చక్రము, పాశము, అంకుశము, శక్తి ఇతని ముఖ్య అస్త్రములు. సూర్య భగవానుడు సింహరాశికి స్వామి అయినటువంటి వాడు. సూర్య మహాదశ 6 సంవత్సరం ఉంటుంది. సూర్యుని శాంతింపజేయుటకు నిత్యము సూర్యార్ఘ్యము సమర్పించవలను. హరివంశ పురాణమును వినవలను. మాణిక్యమును ధరించవలను. గోధుమలు, పాడియావు, బెల్లము, రాగి పాత్ర, సువర్ణము, ఎర్రని వస్త్రములు బ్రాహ్మణులకు దానమివ్వలను. ఇది సూర్య భగవానుడి యొక్క జీవిత చరిత్ర. ఆ సూర్య భగవానుడికి పూజ చేస్తుండండి. ఆదిత్యాది నవగ్రహ దేవత ప్రథమాదిగ్రహాయ నమః సూర్యగ్రహాయ నమః ధియాయామి. ఓం ఆసత్యేన వర్తమానో నివేశన్నమృతం మధ్యంజ హిరేణ సవితార ధేనా దేవయాద్భునావస్యన్ను జపాకుస్మృతంకాశం కాశీవేయ మహాజుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం. ఓం హ్లాం హ్లీం హ్లూం సహ సూర్యాయై నమో నమః. सूर्यग्रहाधिपाय नमो नमः. ध्यानमावाहनादि षोडशोपचार पूजां समर्पयामि. सूर्यग्रहाय नमः, केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, गोविन्दाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः, विक्रमाय नमः, वामनाय नमः, दामोदराय नमः, कृष्णाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, तोक्षाय नमः, नारसिंहाय नमः, शिवाय नमः, नमो नमः. सूर्यादि नवग्रह देवता मध्ये सूर्यग्रह देवताय नमः. नानाविध परिमलपत्र पुष्पाद पूजा समर्पयामि. धूपं परिकल्पयामि. अदे धूपं साक्षात् दीपं दर्शयामि. धूपदीपानन्दं शुद्धाचमनं समर्पयामि. उद्दर नीलला చూపించి అగ్నిలో వేసేయండి. ఇత్యాహ జలం నివేదయామి. ఉద్దరంతో చూపించాలి నీళ్ళు. అందులో అవి ఆ నీళ్ళు చూపించి చెంబులో నీళ్లు చూపించాలి. చెంబులో తీసుకో. ఇందులో వద్దు. ఇవి ఆచమనం చేసావు కదా. చెంబులో ఇది తేజోమయం జలం రాదు. అలా చూపించి అందులో పోసేసేయి. జలం సమర్పయామి. తామ్రూర్పయామి, నీరాంధ్రూర్పయామి, సువర్ణ మంత్రపుష్పానుర్పయామి. నమస్కరోమి, నమస్కారాన్ని సమర్పయామి. ఉద్దర నీళ్ళు దారిపోసే. అనేన మయాకృతేన సూర్యగ్రహాధిపం
ఆరాధనే భగవాన్ సర్వాత్మక పితా ప్రథమ దేవత సూర్యగ్రహ దేవత అర్పణమస్తు. నమస్కారం చేసుకో. మళ్ళీ ఒక పుష్పం పట్టుకో. అద చంద్రగ్రహ దేవత ఆరాధనం కరిష్యే. చంద్రుడు గౌరవర్ణము గలవాడు. చంద్రుని యొక్క వస్త్రము అశ్వము రథము మూడును శ్వేతవర్ణము గలవే. దశాశ్వరథముపై కమలవా ఆసనమునందు చంద్రుడు ఉంటాడు. ఇతడు స్వర్ణమకుటము ముత్యాల హారమును ధరించియుండును. ఒక హస్తమునందు గదయుండును, మరో హస్తమున వరముద్ర దాల్చి ఉంటాడు. శ్రీమద్ భాగవతానుసారము చంద్రుడు అత్రి మహర్షి అనసూయలకు పుత్రుడు. ఇతడు సర్వమయుడు, షోడశకళలు గలవాడు. ఇతనిని అన్నమయుడు, మనోమయుడు, అమృతమయుడు, పురుషస్వరూపుడని అంటారు. శ్రీకృష్ణ భగవానుడు చంద్రవంశమునందే జన్మించాడు. అందువలన శ్రీకృష్ణ భగవానుని షోడశ కళా పరిపూర్ణుడు అంటారు. చంద్రుడు సమస్త దేవతల యందు, పితృల యందు, యక్షుల యందు, మనుషుల యందు, భూత పశు పక్షి వృక్షాదుల యందు అంతటా వ్యాపించి ఉంటాడు. చంద్రుడు బీజ ఓషధీజల రూపుడు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి ఆది 27 మంది దక్షపుత్రికలను చంద్రుడు వివాహం ఆడాడు. ఈ 27 నక్షత్ర రూపములు దాల్చినని హరివంశం యొక్క పురాణము చెప్పబడి ఉన్నది. మహాభారత వనపర్వమునందు చంద్రదేవుని యొక్క పత్రులు శీలవతులు, సౌందర్యవతులు, పతివ్రతా ధర్మములను పాలించువారు. నక్షత్రములతో కలిసి చంద్రుడు తిరుగుచు సమస్త ప్రాణులను పోషించుచు వర్షములను మాసములను విభజించుచు ఉంటూ ఉంటాడు. పూర్ణిమ నాడు చంద్రోదయ సమయమున రాగి పాత్ర యందు తేనె కలిపినటువంటి పాయసము వండి చంద్రదేవునికి సమర్పించిన అతడు తృప్తి చెందుతూ ఉంటాడు. ఇతడు తృప్తి చెందిన ఆదిత్య, విశ్వదేవ, వాయుదేవ, మరుద్గణములు కూడా తృప్తి చెందుతాయి. చంద్రుని యొక్క వాహనము రథము. ఈ రథమునకు 3 చక్రములు ఉంటాయి. 10 బలమైన అశ్వములు కట్టబడి ఉంటాయి. ఈ యొక్క అశ్వములు దివ్యమైనటువంటివి, మనోవేగం కలవి. ఈ అశ్వముల యొక్క నేత్రములు, కర్ణములు శ్వేతవర్ణము కలిగి ఉంటాయి. మత్స్య పురానుసారము ఇవి శంఖం వలె ఉంటాయి. చంద్రునికి అశ్విని, భరణి అని 27 మంది పత్రులు. చంద్రులకు బుధుడను పుత్రుడను గలవాడు. ఇతడు తారక జన్మించినవాడు, తారకకు జన్మించాడనమాట. చంద్రునకు అధిదేవత, ప్రతిదేవత అయిన గౌరీదేవి చంద్రమహావంశాది 10 సంవత్సరములు. ఇతడు కర్కాటక రాశికి స్వామి నక్షత్రముకు స్వామి అయి ఉన్నాడు. నవగ్రహములందు ఇతనిని 2వ స్థానం. చంద్రుడు వ్యతిరేకించినటువంటి మనుష్యులకు మానసిక కష్టములు, శ్వాసాది రోగములు కలుగుతాయి. చంద్రశాంతి కొరకు సోమవార వ్రతము, శివోపాసన, శివస్థుతి గావించాలి. ముత్యమును ధరించాలి. బియ్యము, కర్పూరము, తెల్లని వస్త్రములు, వెండి, శంఖము, వంశపాత్ర, తెల్లని యొక్క చందనము, శ్వేత పుష్పములు, శనగలు, పెరుగు, ముత్యములను, ఎద్దును బ్రాహ్మణులకు దానం ఇయ్యాలి. ఇతనిని ఉపాసించుడికై వైదిక మంత్రం ఓం ఇమం దేవా ఆసపత్రిం సుమధ్వం మహాతేక్షత్రాయ మహాతేజజ్యేష్ఠ్యాయ మహాతేజానరాధేంద్రియాయ సేంద్రియాయ నమో నమః ఆప్యాయ స్వతమేతదే ఓం అధిదేవత ప్రత్యుదేవతాయ చంద్రగ్రహ దేవతాయ నమో నమః దధిశంకతుషారాభం క్షీరోద్ధానుసంభవం నమామి శశిరం సోమం శంభోర్మకుటభూషణం ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయై నమః ధ్యాయామి ధనుపయామి అనుపూజ్యస్తున్నాము ఆవాహయామి ఆవాహనార్థ పుష్పాణి దర్భ్యామి అత పుష్పైః పూజయామి కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువాయ నమః సూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పాద్మనాభాయ నమః దామోదరాయ నమః శ్రీకృష్ణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ మచ్యుతాంగినాథవేంద్రాయ నమః హరే నమః కృష్ణాయ ఓం సోమాయ నమః ఓం గురుణ్యే నమో నమః. సూర్యుడికి సామాన్యమొక నామం గురుణ్ణి అనే మహాన్. అలాగే సోమాయ నమః, చంద్రుడి పేరు సోముడు. సోమాయ నమః అది దూహమర్కల్పయామి సాక్షాత్ వందరశయామి దుగ్ధాటునోపయామి జలం సమర్పయామి. పొద్దున నీళ్ళు చూపించి కింద
अतः अतिदेवता प्रच्युतदेवता सहित अग्रहदेवता मध्ये तृतीयग्रहेण च अंगारग्रहदेवता आराधनं करिष्ये మంగళదేవునకు చతుర్భుజములు ఉంటాయి. 4 భుజములు కలిగి ఎర్రని ఎరుపు అంటే రాగి వర్ణము కలిగి ఉంటాడు. హస్తములు త్రిశూలము గద అభయముద్ర వరముద్రములు దాల్చి ఉంటాడు. ఎర్రని వస్త్రములు ఎర్రని హారములు ధరించి ఉంటాడు. స్వర్ణ కిరీట ముండు పొట్టేలు వాహనం గలవాడు. వారాహ కల్పమున హిరణ్యకశిపుని అన్న హిరణ్యాక్షుడు పృథ్విని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు పృథ్విని ఉద్ధరించుట కొరకై భగవానుడు వరాహవతారం ధరించి హిరణ్యాక్షుని వధించి భూమాతను రక్షించింది. ఆ సమయమున భగవాన్ని దర్శించిన భూదేవి అతన్ని పతిగా పొందవలని భావించింది. వరాహావతారమున భగవానుడు తేజస్సు కోట్ల సూర్యులను మించి ఉన్నాడు. భూదేవి కోరిక తీర్చుట కొరకు భగవానుడు 1 సంవత్సరము ఏకాంతముగా ఆమెతో గడిపెను. భూదేవి భగవానుల యొక్క సంయోగముతో మంగళగ్రహం ఉత్పత్తి అయ్యినని బ్రహ్మవైవర్త పురాణము కలదు. ఈ విధముగా విభిన్న కల్పములందు మంగళగ్రహ ఉత్పత్తి విభిన్నము గదులుగా ఉన్నాయి. ఇతనిని భారద్వాజ గోత్రమని గణేశ పురాణము కలదు. మంగళగ్రహమును పూజించిన గొప్ప మహిమ కలదని పురాణమును చెప్పబడింది. ఇతడు ప్రసన్నుడైన వారికి సమస్త కోరికలు కూడా తీరుతాయి. మంగళ వ్రతమునందు రాగిరేకుపై హోమయంత్రమును అంగారగ్రహాన్ని లిఖించి మంగళగ్రహ సువర్ణ ప్రతిమను ప్రతిష్ఠించి పూజించు విధానము భవిష్య పురాణంలో ఉన్నారు. మంగళదేవుని యొక్క నామములను పఠించిన రుణవిముక్తులు అవుతారు. వీరిని అశుభగ్రహమని తలచెదురు. ఒక్కొక్క రాశిలో 3 పక్షం నుండి 12 రాశులు 11.5 సంవత్సరాలు 18 నెలలు దాటుతూ ఉంటాడు. మంగళగ్రహమునకు పృథివీ అధిదేవత, శుద్రపాలకుడు ప్రత్యధి దేవత. మంగళగ్రహ శాంతికి శివుని ఉపాసించవలెను. ప్రవాళరత్నము అంటే పగడమును ధరించాలి. రాగి బంగారము గోధుమలు బెల్లము ఎర్రని వస్త్రము ఎరుపు చంద్రము ఎర్రని పుష్పములు కుంకుమ పువ్వు కస్తూరి ఎర్రని వృషభము అంటే ఎద్దు మసూరు పప్పు భూమి దానం చేయదగినవి. మంగళవార వ్రతమును చేయవలెను. హనుమాన్ చాలీసాను పఠించాలి. మంగళగ్రహ మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఇతడు మేష వృశ్చిక రాశులకు స్వామి అధిదేవత. ఓం ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. అంగారగ్రహాయ నమో నమః ధ్యాయామి. అలా పూజ చేస్తుంది. ధ్యానం సమర్పయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం మృదాయ నమః, విష్ణోత్తరాయ నమః, అదోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, గోవిందాయ నమః, హరే నమః, హరే కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, దేవతాభ్యో నమః. నానావిధ ప్రబిడపత్ర పుష్పూజాంజభ్యామి ధూపమాగ్రాభ్యామి సాక్షాత్ దేవేంద్రజాభివాంత శుద్ధ ఆచమనీయం ద్రవ్యామి. అలా చూపించి అలా తాంబూలాన్ని అనంతయామి సున్న మంత్రపుష్పాన్ని నమస్వామి నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ పుష్పం పట్టుకోవాలి. అధిదేవత ప్రత్యధి దేవత అయితే బుధగ్రహాయ నమః. బుధుడు ఆదిత్యాది నవగ్రహాల్లో 4వ స్థానంపున ఉన్నటువంటి వాడు బుధుడు. ఈ యొక్క బుధుడు తారకు చంద్రుడుకు పుట్టి ఉన్నాడు. బుధుడు ఆకుపచ్చ రంగులో ఉంటాడు. ఆకుపచ్చ ఆహారాలను ధరిస్తూ ఉంటాడు. శరీర కాంతి అలాగే ఉంటాడు. ఆకుపచ్చ పుష్పాలు గన్నేరు పుష్పాలు ఇతనికంటే చాలా ఇష్టము. 4 హస్తములు తలవారము డాలు గద వరముద్రలు దాల్చి ఉంటాడు. బంగారు కిరీటము కంఠహారము ధరించి ఉంటాడు. సింహవాహనుడై కలిగి ఉంటాడు. అథర్వ వేద సారము ఇతని యొక్క తండ్రి చంద్రుడు, తల్లి తార. ఇతని యొక్క బుద్ధి బహుగంభీరమై దగుడు చేత బ్రహ్మ వీనికి బుద్ధుడని పేరు పెట్టాడు. శ్రీమద్ భాగవతానుసారము ఇతడు సర్వశాస్త్ర పారంగతుడు. చంద్రుని వంటి కాంతి గలవాడు.
మత్స్య పురాణానుసారము బ్రహ్మ ఇతన్ని సర్వాధిక యోగ్యతను చూచి భూతలంబున స్వామిగను గ్రహముగను చేసును. ఇతడు మనుమహారాజు పుత్రిక అయినటువంటి ఇలను వివాహమాడాడు. ఇలా బుధుల యొక్క సంయోగముతో పురూరవుడు జన్మించాడు. ఈ విధంబుగా చంద్రవంశం విస్తరించింది. మహాభారతమును ఎక్కలదు. బుధగ్రహమునకు శుక్రగ్రహమునకు 2 లక్షల యోజనలపై ఉన్నది. బుధగ్రహము శుభములు చేకూర్చును. ఇతడు సూర్యగతిని ఉల్లంఘించినప్పుడు సగము నీరు ఎండిపోవునని శ్రీమద్ భాగవతములు చెప్పినది. బుధగ్రహము గన్నేరు పుష్పములే పసుపచ్చగా ఉండదు. ఇతని యొక్క రథము శ్వేతము అంటే తెలుపు వర్ణంతో ప్రకాశిస్తుంటుంది. దీనికి వాయువేగములు గల అశ్వములు కట్టబడి ఉంటాయి. ఇవి శ్వేత, విషంగ, సారంగ, నీల, పీత, విలోహిత, కృష్ణ, హరిత, పురుష, పుష్టి అను నామములు కలిగి ఉంటాయి. మత్స్య పురాణములు చెప్పబడింది. బుధగ్రహములకు అధిష్టాన దేవత విష్ణువు, ప్రత్యతి దేవత నారాయణుడు. బుధుడు మిథున కన్యారాశులకు ప్రభువు. బుధ మహాదశ 17 సంవత్సరములు. బుధగ్రహ శాంతికి ప్రత్యేకంగా అమావాస్య నాడు వ్రతం చేయాలి. మరకతమని అంటే పచ్చను ధరించాలి. ఏనుగు దంతమును, పచ్చని వస్త్రములను, పగడములను, మరకతము, సువర్ణము, కర్పూరము, శస్త్రము, నెయ్యి, ఫలములను బ్రాహ్మణునికి దానము లొంగిన షట్రసములతో భోజనం పెట్టవలను. నవగ్రహ మండలమున వీనికి ఈశాన కోణమందు ఈశాన్యములను పూజించాలి. ఓం ఉద్బుద్ధ్యశ్వాగ్రే ప్రియంగు కలికాశ్యామం భూమేషం పదం పదం ప్రణమామ్యహం. ఓం భ్రాం హ్రీం బ్రం బుధాయే నమః. ఓం బుం బుధాయే నమో నమః. ధ్యాయామి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, వసుదేవాయ నమః, పురుషోత్తమాయ నమః, దోషయాయ నమః, శ్రీరామచంద్రాయ నమః, హరే కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నానావిధ పరిమళ పత్ర ప్రభుజామి ధూమాగ్రావ్యామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపాగ్నిశుద్ధ ఆచమనిం ద్రవ్యామి. నైవేద్యం సమర్పయామి, దామర్పయామి, యంత్రాన్ని సమర్పయామి. మళ్ళీ పుష్పములు. అధిదేవత ప్రత్యుత దేవత సహిత బృహస్పతి గ్రహ దేవతాభ్యర్మ. బృహస్పతి గ్రహం గ్రహములలో కల్లా పంచమ స్థానం కలిగినటువంటి వాడు 5వ గ్రహమైనటువంటి బృహస్పతి. బృహస్పతి దేవతల గురువు అంటే దేవగురువు. ఇతడు పసుపు వర్ణము గలవాడై సువర్ణ కిరీటమును కంఠహారము ధరించి ఉంటాడు. పసుపు వస్త్రము ధరించి కమలముపై కూర్చుని ఉంటాడు. ఇతని 4 వస్తువులందు దండము, రుద్రాక్షమాల, పాత్ర, వరముద్రలతో శోభిస్తూ ఉంటాడు. బృహస్పతి ఆంగీర మహర్షి యొక్క పుత్రుడు. దేవతలకు పురోహితుడు. దేవతల యజ్ఞ భాగమును పొందినట్లు చేయిస్తూ ఉంటాడు. అసుర శక్తి యజ్ఞముల యందు విగ్రహమును గావింపజేసి దేవతల యొక్క ఆకలిని చంపుతూ ఉంటాడు. ఇట్టి పరిస్థితుల యందు బృహస్పతి రక్షోగ్ర మంత్రమును ప్రయోగించి దేవతలను రక్షిస్తూ ఉంటాడు. దైత్యులను దూరముగా పారద్రోడుతూ ఉంటాడు. దేవతలకు ఆచార్యత్వము, గ్రహత్వమును బృహస్పతికి ఎట్లు ప్రాప్తించునో స్కంద పురాణమును వర్ణించింది. ఇతడు ప్రభాసా తీర్థంబున వెళ్ళి అంటే సోమనాథులో ఉంది ప్రభాసా తీర్థం. శంకరుని కొరకు తపస్సు చేస్తాడు. ఇతన్ని తపమునకై ప్రసన్నుడైనటువంటి శంకర భగవానుడు దేవగురువుగాను గ్రహముగాను ఉండవలని వరముసుగాడు. ఇతడు ఒక్కొక్క రాశిపై ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. ఆ సంవత్సరంలోనే పుష్కరాలు వస్తూ ఉంటాడు. ఋగ్వేదానుసారం ఇతడు అతి సుందరుడు. ఇతని యొక్క నివాస స్థానము స్వర్ణముతో నిర్మింపబడింది. ఇతడు లోకపూజ్యుడు. తన భక్తులకు సంపదలు సద్బుద్ధులు ఒసుగుతూ ఉంటాడు. వారిని మంచి మార్గం నడిపించును. విపత్తుల నుండి రక్షిస్తూ ఉంటాడు. శరణాగత వత్సలత గుణము వీనిలో ఉంటుంది. ఇతడు పీతవర్ణము గలవాడు. ఇతని యొక్క వాహనము స్వర్ణార్థము. ఇది సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ రథమునకు వాయువేగము పసుపు వర్ణము గల 8 అశ్వములు కట్టబడి ఉంటాయి. ఇతని యొక్క ఆయుధము సువర్ణ నిర్మితమైన దండము. ఇతనికి శుభాతార అని 2 భార్యలు ఉంటారు.
శుభకు భానుమతి, రాక, అర్చిస్మతి, మహామతి, మహిష్మతి, సినీవాలి, అవిస్మతియును నామములు గల 7 పుత్రులు కలుగుతారు. తారకు 7 పుత్రులు. ఒక పుత్రిక జన్మించి ఇతని 3వ భార్య అయినటువంటి మమతకు భరద్వాజుడు, కథనాములు గల 2 పుత్రులు జన్మిస్తుంటారు. బృహస్పతికి అధిష్టాన దేవత ఇంద్రుడు, ప్రత్యత దేవత బ్రహ్మ. ఈ బృహస్పతి యొక్క ధనస్సు మీనరాశులకు ప్రభువు. ఇతని మహాదశ 16 సంవత్సరములు. బృహస్పతి గ్రహశాంతికి ప్రత్యేకమైన అమావాస్య నాడు వ్రతం చేయాలి. పశుపచ్చని పుష్యరాగములు ధరించాలి. బ్రాహ్మణులకు పసుపు వస్త్రములు, బంగారము, పసుపు, నెయ్యి, పసుపు అన్నము అంటే పుణ్యార, పుష్యరాగము, అశ్వము, పుస్తకము, తేనె, ఉప్పు, పంచదార, భూమి, క్షేత్రములను దానం చేస్తూ ఉండాలి. ఓం వైదిక మంత్రం. ఓం బృహస్పతే ఓం దేవానాం ఋషీణాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమాం నమామి బృహస్పతిం. ఓం గ్రాం గ్రీం గ్రం సహ గురవే నమః. ఓం బ్రం బృహస్పతయే నమో నమః. అలా వేస్తుంది. ఆవాహయామి ఆవాహనార్థ పుష్పాణి దద్యామి నవరత్నగతార్థ పుష్పాణి దద్యామి పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, వైష్ణవాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శ్రీకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రత్యుమ్నాయ నమః, నిత్యాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షాయ నమః, నారసింహాయ నమః, చిదాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, కృష్ణాయ నమః, శ్రీకృష్ణపరపుణాయ నమః, మానానావిధ పరిమిళ వస్త్ర పుష్పపూజా ఇంద్రోప్యామి, ధూపమాగ్రావ్యామి, సాక్షాత్ ప్రత్యక్ష దీపం ద్రవ్యామి, శుద్ధ ఆచమనం ద్రవ్యామి. నైవేద్యం సమర్పయామి. తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి. మళ్ళీ పుష్పం. అధిదేవత ప్రత్యత దేవత ఇత ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్య నమః. షష్ఠస్థానే శుక్రగ్రహాయ నమః. నవగ్రహాల్లో 6వ గురువు అయినటువంటి శుక్రుడు. శుక్రుడు దైత్య గురువు, శ్వేతవర్ణము గలవాడు. శిరస్సుపై సుందరమైన కిరీటము, కంఠమున హారములతో శ్వేతకములపై ఆసీనుడై ఉంటాడు. ఇతని 4 హస్తములందు దండము, రుద్రాక్షమాల పాత్ర వరముద్రలతో శోభిస్తూ ఉంటాడు. శుక్రాచార్యుడు దానవ పురోహితుడు. ఇతడు యోగాచార్యుడు. తన శిష్యులైనటువంటి దానవులపై ఇతని యొక్క కృప సర్వదా వర్ణిస్తూ ఉంటుంది. అలాగ వర్షించుతూ ఉంటుగా ఇతడు కఠోరమైనటువంటి తపస్సు చేసి శివుని వలన మృత సంజీవిని విద్యను పొందుతున్నాడు. దీనితో యుద్ధమున మరణించు దానులను పునర్జీవితులను గావిస్తూ ఉంటాడు అని మహాభారతంలో ఉన్నాడు. శుక్రాచార్యుడు అసురులకు శుభమును చేకూర్చవలనని ఉద్దేశముతో కఠోరమైన వ్రతము చేసి ఉన్నాడు. ఇటు వ్రతమును నేటి ఎవరికునూ చేయలేదు. ఈ వ్రతములో దేవాది దేవుడు శంకరుని ప్రసన్నుడు గావించుకున్నాడు. శివుడు శుక్రాచార్యునకు నీవు యుద్ధమందే దేవతలను పరాజితులను చేసేదవు, నిన్నెవరునూ వధింపలేరు అని వరం ఇచ్చాడు. ఇతనిని ధనాధ్యక్షునిగను నియమించి ఉన్నాడు. ఈ వరముతో శుక్రాచార్యుడు ఈ లోకముందును పరలోకమందును సమస్త సంపదలకు స్వామి అయి ఉన్నాడు. మత్స్య పురాణం చెప్పబడి ఉన్నది. శుక్రాచార్యుడు సంపదలకే కాదు, ఓషధులకు, మంత్రములకు, రసములకు కూడా స్వామి. ఇతని యొక్క సామర్థ్యము అద్భుతము. ఇతడు తన సర్వ సంపదలను తన శిష్యులైనటువంటి అసురులకు ఇస్తూ ఉంటాడు. తపస్సుతో జీవనము గడుపుతూ ఉంటాడు. మహాభారతం ఆది పర్వమును కలదు. బ్రహ్మ ప్రేరణతో శుక్రాచార్యుడు శుక్రగ్రహమై త్రిలోకమందును ప్రాణులను పరిత్రాణులను అంటే రక్షిస్తూ ఉంటాడు, గావిస్తూ ఉంటాడు. వాడు వృష్టి అనావృష్టులను భయ నిర్భయములను ఉత్పన్నము చేయుచు ప్రాణుల యొక్క యోగక్షేమములను కార్యం నిర్వహిస్తూ ఉంటాడు. ఇతడు గ్రహరూపమున బ్రహ్మ సభయందు ఉంటాడు. ఇతడు లోకములకు అనుకూలుడైనటువంటి గ్రహము. వర్షములు లేకుండా చేయు గ్రహములను శాంతింపజేయు. వీనికి అధిష్టాన దేవత ఇంద్రుడు, ఇంద్రాని. ప్రత్యత దేవత ఇంద్రుడు. ఇతడు శ్వేతవర్ణం గలవాడు. ఇతని యొక్క వాహనము రథము. దీనికి అగ్నితో సమానమైనటువంటి 8 అశ్వములు కట్టబడి ఉంటాయి. రథముపై ధ్వజము ఎగురుతూ ఉంటాడు.
ఇతని ఆయుధము దండము. శుక్రుడు వృషభ తులారాశులకు స్వామి. శుక్ర మహాదశ 20 సంవత్సరములు అని మత్స్యపురాణం చెప్పబడింది. శుక్రగ్రహ శాంతికి గోవును పూజించాలి, వజ్రమును ధరించాలి. వెండి, బంగారము, బియ్యము, నెయ్యి, తెల్లని వస్త్రములు, తెల్లని చందనము, వజ్రము, తెల్లని అశ్వము, పెరుగు, శనగలు, ఆవు, భూమిని బ్రాహ్మణులకు దానం చేయాలి. నవగ్రహ మండలం నందు శుక్రుడు తూర్పు దిక్కున శ్వేత పంచకోణముగా గుర్తిస్తూ ఉంటాడు. శుక్రుడు అనుకూలించుటకు వాణిని ప్రసన్నపరచుటకు వైదిక మంత్రం ఓం శుక్రంతే అన్యజంతే ద్విజరూపే అహనే దివాసి విశ్వాని మాయా భద్రాదేవస్తు ఓం హిమకుందమృణాలాభం దైత్యానాం పరం గురుం సర్వశాస్త్రవృక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఓం శుం శుక్రగ్రహాయ నమో నమః. జనం దర్భ్యామి ఆవాహయామి ఆవాహనార్థే పుష్పాన్ని దర్భ్యామి నవరత్నకృతార్థే పుష్పాన్ని దర్భ్యామి పుష్పైః పూజయామి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, వైష్ణవాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, విద్యమానాయ నమః, రుద్రాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షాయ నమః, నారాయణాయ నమః, చిత్రాయ నమః, జనార్దనాయ నమః, వేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, కృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నానావిధ పరిమళపత్ర పూజాం దర్భ్యామి ధూమాగ్రామి సాక్షాత్ సుందరయామి శుద్ధ ఆచమన సమర్పయామి. నైవేద్యాన్ని తాంబూలాన్ని సర్వోపచారాన్ని సమర్పయామి. మళ్ళీ పుష్పం పట్టు. అధిదేవత ప్రత్యుత దేవత సహిత శనైశ్చర గ్రహాయ నమః. గ్రహముల యందు సప్తమ స్థానమందు శనీశ్వరుడు ఉంటాడు. శనీశ్వరుని యొక్క శరీర కాంతి ఇంద్రనీలమణి వలె ఉంటుంది. ఇతని శిరస్సుపై సువర్ణ మకుటము అనగా కంఠం, అక్కడ నీలం జాకులు కూడా ఉంటుంది అక్కడ. ఇతని యొక్క శిరస్సుపై సువర్ణ మకుటము, కంఠమున హారములు ఉంటాయి. నీల వస్త్రము ధరించి శోభించుతూ ఉంటాడు. ఇతని యొక్క వాహనము రాబందు అంటే గ్రద్ద. ఇతనిని 4 హస్తములు, ధనస్సు, బాణము, త్రిశూలములు కలిగి వరముద్రలతో శోభిస్తూ ఉంటాడు. శని భగవానుడు ఛాయ, సూర్యపుత్రుడు. ఇతనిని క్రూరగ్రహమని భావిస్తుంటారు. ఇతనికి క్రూరత్వము తన భార్య శాపం వలన వచ్చింది. ఇతడు బాల్యము నుండి శ్రీకృష్ణు యొక్క భగవాను యొక్క పరమ భక్తుడు. శ్రీకృష్ణ అనురాగమునందు నిమగ్నుడై ఉంటాడు. చిత్రరథుని పుత్రికతో వీరికి వివాహం అయ్యింది. ఇతని పత్ని సతీ సాధ్వి, పరమ తేజస్విని. ఒక రాత్రి ఈమె ఋతుస్నానానంతరము పుత్రుని పొందగోరి భర్తను సమీపించింది. అతడప్పుడు శ్రీకృష్ణుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. శ్రీకృష్ణు యొక్క ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఇతని యొక్క భార్య నిరీక్షించి నీరసించింది. ఋతుకాలము నిష్ఫలమైపోయింది. ఇందువలన ఈమె కోపముతో శనిదేవుని నేటి నుండి నిన్ను చూచిన వారికి నష్టములు కలుగునని చెప్పించెను. శనిదేవుడు ధ్యానం నుండి లేచి తన పత్నిని వేడుకున్నాడు. శాప ప్రతీకార శక్తి తనకు లేనందున ఆమె పశ్చాత్తాపం చెందింది. ఆనాటి నుండి శనిదేవత తన వలన ఎవ్వరికి అనిష్టము జరుగురాదని, ఎవరి వైపు చూడక ముఖము దించుకుని ఉండునని బ్రహ్మపురాణం గలదు. శనిగ్రహం ఎప్పుడైనను రోహిణి శకటమును భేదించిన భూమిపై 12 సంవత్సరం వరకు ఘోర దుర్భిక్షం కలుగుతుంది. ప్రాణులు బ్రతుకు కష్టమవును. ఈ యోగము దశరథ మహారాజు కాలము వచ్చింది. జ్యోతిష్కులు ఇది శనియోగ ప్రభావం అని చెప్పగా దశరథ మహారాజు రథంపై నక్షత్ర మండలములకు వెళ్ళాను. రోజు వలె శనిదేవులకు మొదట ప్రమాణం చేశాడు. ఆ తరువాత క్షత్రియ కర్మానుసారము శనితో యుద్ధం చేయించు వానిపై సంహారాస్త్రం సంధించాడు. శనిదేవత మహారాజు కర్తవ్యనిష్టకు పరమ ప్రసన్నుడై వరం అడిగాను. దశరథ మహారాజు పెరిగాను. ఎప్పటి వరకు సూర్య నక్షత్రాలలో అందులో అప్పటి వరకు మీరు శకటమును భేదించరా అని వరమడగా శనిదేవుడు వరమసకి దశరథుని సంతృష్టిని గావించాడు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. శనికి అధిష్టాన దేవత ప్రజాపతి అంటే బ్రహ్మ, ప్రత్యధా దేవత యముడు. ఇతడు కృష్ణవర్ణము గల ఆవాహయామి ఆవాహనార్థ పుష్పాన్ని పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः श्रीकृष्णाय नमः वासुदेवाय नमः राज्यमनाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः कृष्णपरब्रह्मणे नमो नमः नानाविधपरिमलपत्र पुष्पाणि साक्षात् प्रत्यक्ष देवं दर्शयामि जलं निवेदयामि नैवेद्यादि ताम्बूलादि सर्वोपचारान् समर्पयामि नमस्कारान् अधिदेवता प्रच्युतदेवता सहित రాహుగ్రహ దేవతాభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహాల్లో 8వ గురువైనటువంటి రాహు. ఈ యొక్క రాహు ముఖము భయంకరముగా ఉంటుంది. శిరస్సుపై కిరీటము, కంఠమున హారములు, నల్లని వస్త్రములు ధరించి ఉంటాడు. ఇతని 4 అష్టములు తలవారము అంటే ఖడ్గము, ఢాలు, త్రిశూలము కలిగి వరముద్రలతో శోభిస్తూ ఉంటాడు. సింహంపై ఆసీనుడై ఉంటాడు. ధ్యానమునకు రాహువు ప్రశస్తమైనటువంటి వాడు. రాహువు తల్లి సింహిక. ఈమె విప్రజిత్యుని భార్య, హిరణ్యకశిపుని యొక్క పుత్రిక. రాహువుని తల్లి పేరుతో సంహికేయుడు అని అంటారు. రాహువునకు 9 సోదరులు కలరు. వీరందరిలో ఇతడు పెద్దవాడని శ్రీమద్భాగవతమయందు సూచించబడింది. సముద్రమదనానంతరము విష్ణు భగవానుడు మోహిని రూపముతో దేవతలకు అమృతము త్రాగించుండాడు వాడు. ఆ సమయమున రాహువు దేవతల వలె వేషమును ధరించి వారిలో కూర్చుండెను. దేవతలతో పాటు ఇతడును అమృతమును త్రాగుచుండెను. అప్పుడు చంద్రుడు, సూర్యుడు ఈ గుట్టును గ్రహించి బయట పెట్టిరి. భగవానుడు సుదర్శన చక్రముతో వాని శిరస్సును ఖండించును. అమృత కాలయికతో అతడు అమరుడయ్యాడు. బ్రహ్మ వీరిని గ్రహముగా నియమించునని శ్రీమద్భాగవతమునందు చెప్పబడినది. రాహుగ్రహము మండలాకారముగా ఉంటుంది. గ్రహములతో కలిసి ఇతడు బ్రహ్మసభ యందు కూర్చుని ఉన్నాడు. పృథ్వీ ఛాయ మండలాకారముగా ఉంటుంది. రాహువు ఈ ఛాయను తిప్పుతూ ఉంటాడు. ఇతడు ఛాయకు అధిష్టాన దేవత. సింహికాపుత్ర రాహువు సూర్యచంద్రులను చీకటితో కప్పివేయుచుండెను. అప్పుడు చీకటి వ్యాపించును. గ్రహముగా నియమించినను రాహువు వైరభావము వీడక పూర్ణిమ నాడు చంద్రునిపై, అమావాస్య నాడు సూర్యునిపై ఆక్రమణ చేస్తూ ఉంటాడు. దీనినే గ్రహణమని అంటారు. రాహుగ్రస్త గ్రహణమనియు ఋగ్వేదం చెప్పబడింది. మత్స్య పురాణసారము రాహువు రథము అంధాకార రూపము. దీనిని 8 నల్లని అశ్వములు లాగుచూ ఉంటాయి. రాహునకు అధిదేవత కాలము, ప్రతిదేవత సూర్యుడు. నవగ్రహ మండలముందు వాయవ్య కోణములతో నల్లని ధ్వజమును కలిగి ఉన్న వీరిని గుర్తించవచ్చు. రాహు మహాదశ 18 సంవత్సరములు. ఇతడు క్లేశము కలిగి ఉంటాడు. జ్యోతిష శాస్త్రానుసారము రాహువు కుండలిని నుండి అశుభములు కలిగిస్తూ ఉంటాడు. అనేక శారీరక వ్యాధులను పుట్టిస్తూ ఉంటాడు. బాధలను, దుర్ఘటనలను పుట్టిస్తూ ఉంటాడు. రాహుగ్రహ శాంతికి మృత్యుంజయ మహామంత్రము జపించవలను. ముత్యమును ధరించుట శ్రేయస్కరము. అబ్రకము, ఇనుము, నువ్వులు, నీల వస్త్రము, రాగి పాత్ర, సప్తధాన్యంబులు, గోమేతకము, తైలము, కంబలి, అశ్వము, ఖడ్గమాలను దానం చేయను. వీని యొక్క మంత్రం ఓం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య వివర్ధనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం హ్రీం భ్రౌం సహ రాహవే నమః. ఓం రాం రాహవే నమః. ధ్యాయామి ఆవాయామి అవానాద్య పుష్పాణి దద్యామి నవరత్నకిసర్దే పుష్పాణి దద్యామి పుష్పైః పూజ్యామి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శ్రీకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ ఉపేంద్రాయ నమః, హరే నమః శ్రీకృష్ణాయ నమః, కృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పూజామి సాక్షాత్ దీపం దృశ్యామి. నైవేద్య తాంబూలాన్ని సర్వోపచారాన్ సమర్పయామి. నమస్కరోమి, నమస్కారాన్ సమర్పయామి. మళ్ళీ పుష్పమట్టు
అధిదేవత ప్రత్యుత దేవత సహిత కేతు గణాజే నమో నమ. ఆదిత్యాది నవగ్రహాల్లో అయినటువంటి నవగ్రహమందు 9వ దేవత కేతువ. కేతువునకు 2 భుజములు, సువర్ణ మకుటమును, నల్లన వస్త్రమును ధరించి ఉంటాడు. ఇతడు ధూమ్రవర్ణము గలవాడు. వీని ముఖము వికృతముగా ఉంటుంది. ఒక హస్తమునందు గద, మరొక హస్తమునందు వరముద్ర కలిగి ఉంటాడు. నిత్యము రావంతుపై ఆసీనుడై ఉంటాడు. విష్ణు భగవానుడిచే ఖండింపబడినటువంటి శిరస్సును రాహువందుడు. మిగిలిన దేహము కేతునామముతో ప్రసిద్ధిగాంచినది. కేతువు రాహు యొక్క కబంధము, అంటే తల తెగి త్రుళ్ళెడు శరీరము. రాహుతో పాటు కేతువును గ్రహమై ఉన్నాడు. మత్స్య పురాణానుసారము బహుకేతువులు గలరు. వీనిలో ధూమకేతువని ప్రధానుడు. భారతీయ జ్యోతిషానము ఇతడు ఛాయాగ్రహము. వ్యక్తి యొక్క జీవన క్షేత్రమున సమస్త సృష్టిని ప్రభావితం చేయువాడు. ఆకాశమండలమున ఇతని యొక్క ప్రభావము వాయువ్య కోణమున వ్యాపించి ఉన్నది. కేతువు సామాన్యుడు, వ్యక్తులకు మేలు చేయువాడు. ఒక్కొక్కప్పుడు ఇతడు వ్యక్తుల యొక్క కీర్తి శిఖరంపై ఉంచుతాడు. కేతు మండలము ధ్వజాకారం కలిగి ఉంటాడు. ఆకాశంలో ఎగురుతూ ధ్వజం వలె గోచరిస్తూ ఉంటాడు. ఇతడు కేవలము 6 అంగుళముల పరిణామం ఉంటాడు. రాహువు కేతువు యొక్క మూల శరీరము దానవ జాతి వారైనను గ్రహములుగా పరిగణింపబడింది. పునర్జన్మలెత్తినట్లుగా భావించి వీరికి నూతన గోత్రములు గణించి ఉన్నారు. రాహువు పైటీనస గోత్రము గలవాడు. కేతువు జైమిని గోత్రము గలవాటి వాడు అయ్యింది. కేతువు ధూమ్రవర్ణుడు. ఇతని యొక్క వాహనము కపోతం, అంటే పావురం. కేతు మహాదశ 7 సంవత్సరములు. వీనికి అధిదేవత చిత్రకేతువు, ప్రత్యధి దేవత బ్రహ్మ. ఇతడు అనిష్టకారి. ఇతని యొక్క ప్రభావం వలన రోగములు కలుగును. ఇతడు ప్రతికూలుడైనటువంటి తామర, పుష్టు, దురద, గజ్జి వ్యాధులను సంభవిస్తూ ఉంటాడు. కేతుగ్రహ శాంతికై వైఢూర్య రత్నము, నూనె, నల్లని నువ్వులు, కంబలి, వస్త్రము, కస్తూరి, నీలవర్ణ పుష్పములు దానము శృంగిన శుభములు కలుగుతాయి. వెల్లుల్లిగడ్డలను ధరించి మృత్యుంజయ మహాంతును జపించు విధానం కలదు. నవగ్రహ మండపమందితుడు వాయువ్య కోణమున నల్లని ధ్వజము కలిగి ఉంటాడు. ఇతని యొక్క శాంతికై వైదిక మంత్రం ఓం కేతుం పరాద పుష్పదంకాశం తారకాగ్రామస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యం. ఓం శ్రాం శ్రీం సహ కేతవే నమః. ఓం క్లీం కేతవే నమో నమః. నవరత్న పుష్పాణి పుష్పై పూజయామి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రాజ్ఞమాయ నమః, పురుషోత్తమాయ నమః, హరే కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ధూమాగ్రామ్యామి సాక్షాత్ దేవం దర్శయామి. ఆచమనం సమర్పయామి. నైవేద్య తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి. అది ఇప్పుడు సంపూర్ణంగా అన్ని గ్రహాలకి పూజ జరపాలి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రదినేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. సంపూర్ణ గ్రహదేవమ్మ ఒక కొబ్బరికాయ కొట్టివ్వండి అమ్మ. అరటిపండు కొబ్బరికాయ అన్నిటికీ వేస్తుంది, పువ్వులు వేస్తుంది. ఆదిత్యాది నవగ్రహ దాన్ని తీసుకోండి, దాన్ని తీయండి కదా అక్కడ పక్కనే సెంటర్ లేదు.
డస్ట్బిన్లో